మీరొకటి గమనించినారా? 'రీతు' ఎలిమినేట్ అయిన తర్వాత 'డిమాండ్ పవన్‌కి' స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది భయ్యా నన్నడిగితే. ఈవెన్ అందరితో మింగిల్ అవుతున్నాడు 'డిమాండ్ పవన్.' అది నచ్చింది. ఈవెన్ కళ్యాణ్‌తో మింగిల్ అవుతున్నాడు. తనూజాతో గానియండి, ఇమ్మాన్యుల్‌తో గానియండి అందరితోను మాట్లాడుతున్నాడు. అందరితో మింగిల్ అవుతున్నాడు. నిజంగా అంటే చాలా బావుంది. 'డిమాండ్ పవన్' ఇలా చూడడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. చాలా బావుంది కూడా. ఈవెన్ ఈస్ డూయింగ్ సమ్ ఫన్ యాక్టివిటీస్ ఆల్సో ఫన్ చేస్తున్నారు అందరితో. తనుజాతో గానిలెండి, కళ్యాణ్‌తో గానిలెండి చాలా ఫన్ చేస్తున్నారు. నచ్చింది. కామెడీగా ఉంటున్నాడు. పంచులేస్తున్నాడు. అండ్ నిన్న తనుజ గారు తన ఓట్ అప్పీల్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ తనుజ వచ్చి తను సమ్ ఫన్నీ కన్వర్జేషన్స్ హ్యాపెండ్ విత్ డిమోన్ అండ్ తనుజ. తనుజ ఏదో మాట్లాడుతుంటే తను దానికి కౌంటర్ ఇస్తుంటే బావుంది. చూడ్డానికి చాలా బావుంది ఇలా ఉండడం. అండ్ ఆబ్వియస్‌లీ తనుజ అండ్ కళ్యాణ్ పెయిర్ వాళ్ళు నిజంగానే ఆ లుక్స్ ఏందో అసలు అర్థం కావడం లేదు. చాలా క్లోజ్ అవుతున్నారు అని అనిపించింది. బట్ ఓకే. నాట్ అది వాళ్ళకి తెలుసు. తనుజ గారు తెలుసు. తనుజ గారు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనేది తనుజ గారికి తెలుసు. తనుజ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ గారికి. బట్ అనిపిస్తది. కొందరు ఫ్యాన్స్ ఉంటారు కదా! మ్యూచువల్ ఫ్యాన్స్. వాళ్ళందరికీ వాళ్ళు క్లోజ్‌గా చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అండ్ ఇమాన్యుల్ ఈ 2 వీక్స్‌లో ఈ వీక్‌లో కొద్దిగా ఎక్కువ డిస్టర్బ్ అయినదైతే ఇమాన్యుల్, సంజన గారు. సో, వాళ్ళిద్దరి విషయంలో కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు ఇద్దరు. మెయిన్‌లీ ఇమాన్యుల్ ఎక్కడో కొద్దిగా ఎక్కువ ఏదో డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో సంజన గారికి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటికి వరకైతే సంజన గారికి ఎక్కువ సపోర్ట్ చేయనిదైతే ఇమ్మాన్యుల్ ఒకరే. తను ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఏమైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా, ఒకరి మీద స్టేట్మెంట్ పాస్ చేసినా, దాన్ని స్టిల్ తనకి ఇంకా సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరనంటే కేవలం ఒక ఇమ్మాన్యుల్ మాత్రమే. ఓకే. అండ్ ఈవెన్ సంజన గారు కూడా కొద్దిగా ఈరోజు బాధ అనిపించింది నాకు నిన్ననే చూస్తుంటే. ప్రతి ఒక్కసారి సంజన గారిని టార్గెట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ తనని టార్గెట్ చేయడం వల్ల తనకి ప్లస్ అయితుంది కానీ మైనస్ అవ్వడం లేదు. మీరు అది గమనించాలి. ఇప్పటి వరకైతే మొన్న టాస్క్‌లో నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. తన్నే తీసేయడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఓకే. తను గేమ్ ఆడడం లేదు. తను ఎలా యూజ్ చేయొచ్చు బ్యాడ్ వర్డ్స్. బట్ కానీ ఎవ్రీ టైమ్ సంజన గారిని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అండ్ తనుజ గారి గురించి ఎంత మాట్లాడినా, ఏం మాట్లాడినా చాలా తక్కువ భయ్యా నిజంగా. ఎంత క్యూట్‌గా ఉంటారు. ఎంత క్యూట్‌గా మాట్లాడతారు. పాయింట్స్ పెట్టి మాట్లాడతారు. స్టాండ్ తీసుకుంటారు. తన ఫ్రెండ్స్ కోసం తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతది. అది గేమ్‌లో ఏదైనా మిస్టేక్స్ జరిగినా దాన్ని వేలెత్తి చూపిస్తది. అలాంటి లైఫ్‌లో మనకు ఒక ఫ్రెండ్ కావాలనిపిస్తది. అలాంటి క్యారెక్టర్ తనుజ గారు భయ్యా. ఒక సిస్టర్ క్యారెక్టర్ అనిపిస్తది నాకైతే. చాలా తనుజ గారిని చూస్తా ఉండిపోవచ్చు. అంత బావుంటది తనుజ గారు. అండ్ గేమ్ విషయంలో కూడా ప్రతి ఒక్క గేమ్‌లోనూ 100% ఇచ్చే క్యాండిడేట్ అయితే తనుజ గారు. నిజంగానే అది ఏ గేమ్ అనే కానిలేండి. ఏదైనా ఫిజికల్ టాస్క్ కానిలేండి, ఏదైనా ఫన్నీ టాస్క్ కానిలేండి, ఏదైనా నార్మల్ టాస్క్ కానిలేండి, ఎనీథింగ్ దాంట్లో 100% ఎఫర్ట్స్ ఉండేది అయితే తనుజ గారు అయితే 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ రీసెంట్ జరిగిన గేమ్‌లో కూడా సంజన గారు, తనుజ గారు ఇద్దరు మాత్రమే ఆ పజిల్ గేమ్‌లో కూడా ఫస్ట్ సంజన గారు ఫినిష్ చేశారు. సెకండ్ తనుజ గారు ఫినిష్ చేశారు. ఆ రోప్ ఎంత వెయిట్ ఉన్నా ఈవెన్ షీ హ్యావ్ ఆ హ్యాండ్ పెయిన్ ఉన్నా కూడా తను అలాగే ట్రై చేసింది. బట్ సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల ఆ గేమ్ అనేది మనకి ఓకే. గేమ్ అలా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మాట్లాడుకోవాల్సింది బర్నీ గారి గురించి. బర్నీ గారు అసలు ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత నమ్మినా నమ్మకపోయినా గేమ్ స్టైల్ అయితే చాలా చేంజ్ చేశారు భయ్య. సో, ఇదే ఫైర్ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుంటే ఈరోజు టాప్ 1, టాప్ 2లో ఉండేవారు అనిపించింది. నాకు నిజంగానే స్టార్టింగ్ నుంచి అదే ఫైర్ మెయింటైన్ చేసుకోవచ్చుంటే ద విన్నర్ మెటీరియల్ స్టార్టింగ్‌లోనే వచ్చిన పేరైతే బర్నీ గారిది భయ్య. నాకు నిజంగానే స్టార్టింగ్‌లో ఎక్కువ పేరు వినిపించినది ఫైర్ అని చూయిండేది బర్నీ గారి దగ్గర నుంచి. బట్ అలాంటి క్యాండిడేట్ ఈ రిలేషన్స్, బంధాలు అవి ఇవి అని చెప్పి నిజంగానే ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా బాధాకరం. అండ్ సుమన్ శెట్టి గారు నిజంగానే లిటరల్లీ ఈరోజు నాకు చాలా అంటే చాలా బాధయింది సుమన్ గారిని చూస్తుంటే. ఎందుకంటే తను గేమ్ ఆడకపోవచ్చు. ఓకే. బట్ కానీ నామినేషన్‌లో పాయింట్లు పెట్టకపోవచ్చు. కానీ ఎందుకో మంచి అంటే చాలా మంచి వ్యక్తి సుమన్ గారు. ఆహ్, క్యారెక్టర్ వైస్ కానిలేండి, మాట్లాడడం చాలా అంటే చాలా మంచివారు సుమన్ గారు. సో,
కానీ ఎందుకు ఈరోజు బాధపడుతుంటే నాకే బాధ అవుతుంది. తను అండ్ సుమన్ గారు, బర్నీ గారు కన్వర్జేషన్‌లో గూడా వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధేసింది. ఆ తర్వాత కదా బర్నీ గారు సజెస్ట్ చేశారు సంజన గారి నేమ్ అండ్ ఎవరికిస్తే పాయింట్స్ బావుంటది, యూజ్ అయితదంటే, సో, సుమన్ గారు సంజన గారి పేరు చెప్పడం, సంజన గారు చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు నిజంగా ఆ మూమెంట్‌లో. షీ ఖచ్చితంగా అది అవసరం సంజన గారికి. సో, ఇచ్చిన దానికి తను యుటిలైజ్ చేసుకుంటదా అనుకుంటున్నాను నేను. సో, తనకి చాలా హెల్ప్‌ఫుల్ అయితది సంజన గారికి ఆ పాయింట్స్ ఇవ్వడం గానిలే. అండ్ ఆడ ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. నాకు నిజంగా నచ్చింది. ఈరోజు ఫస్ట్ టైమ్ ప్రోమో చూసి ఓకే. బావుంది. కొద్దిగా బాధయింది. అండ్ ఓవరాల్‌గా అండ్ వీళ్ళైతే ఇప్పటికైతే నాకి చాలా బాగా నచ్చారు. బాగా ఆడుతున్నారు కూడా. ఇఫ్ దే విల్ కీప్ దట్ రియల్లీ నైస్. అండ్ థాంక్ యూ గైస్.